సో గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఓకే, సో మనకి నిన్నటి సెషన్లో మనం బేసిక్గా ఏం డిస్కస్ చేసామంటే, సో బేసిక్గా మనకి ఎలాంటి స్కిల్ సెట్ ఉండాలి, ఒక ఎస్ఏపి ఎఫ్ఎస్సిఓ కన్సల్టెంట్ అవ్వాలి అంటే మన దగ్గర ఎలాంటి స్కిల్ సెట్ ఉంటే మనం ఎఫ్ఎస్సిఓ కన్సల్టెంట్ మనం అవ్వగలుగుతాము, సో అనే దాని గురించి నిన్నటి సెషన్లో మనం డిస్కస్ చేసాం. సో యాజ్ ఏ ఎఫ్ఎస్సిఓ కన్సల్టెంట్ మనం ఒక ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ అవ్వాలి అంటే సో ఎలా మనం పర్ఫామ్ చేయాల్సి వస్తుంది అనే దాని గురించి మనం సో నిన్నటి క్లాస్లో మనం డిస్కస్ చేయటం అనేది జరిగింది, అవునా కదా? ఓకే, నిన్నటి క్లాస్లో మనం డిస్కస్ చేసాం. సో అలాగే ప్రాజెక్ట్స్ ఏమున్నాయి అంటే మనకి ఏ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ రియల్ టైంలో మనకు ఉంటాయి, సో అనే దాని గురించి కూడా డిస్కస్ చేసాం. సో అలాగే మనకి అసలు ప్రాజెక్ట్ ఎలా వస్తుంది, ప్రాజెక్ట్స్ మనకి ఎలా వస్తాయి అనేది కూడా డిస్కస్ చేసినట్టున్నాం, అవునా? సో సో ఈరోజు మనకి సో టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్, ఒక్కొక్క ప్రాజెక్ట్ గురించి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓకే, సో అండ్ సో ఈ కైండ్ ఆఫ్ స్టఫ్ మీకు తెలియాల్సి ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా బేసిక్ లెవెల్లో ఉంటుంది, అంటే ఒక ఓవర్ వ్యూ అనమాట. సో తర్వాత క్లాసెస్లో మళ్ళీ దీని గురించి ఈ ప్రాజెక్ట్స్ గురించి ఇంకా మనం సో ఇన్ డీటెయిల్గా డిస్కస్ అనేది చేయబోతాం అనమాట. ఓకే, సో ప్రస్తుతానికైతే ఇది ఒక ఓవర్ వ్యూ లాంటిది. సో కాబట్టి సో నెక్స్ట్ క్లాస్ నుంచి అంటే నెక్స్ట్ మన సిస్టమైజ్ చేస్తే సో అప్పుడు ఏంటంటే మనకి ఫుల్ క్లారిటీ వస్తుంది. ప్రజెంట్ అయితే ఇది ఒక ఓవర్ వ్యూ లాంటిది, ఓకేనా? సో కాబట్టి ఆల్ ప్రాజెక్ట్స్ మీద ఒక ఓవర్ వ్యూ తెప్పిస్తానని చెప్పాను. ఓకే, సో కాబట్టి నెక్స్ట్ క్లాస్లో మనకి ఇంకా సో ఇన్ డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో అప్కమింగ్ క్లాసెస్లో. సో ప్రస్తుతానికైతే ఇది ఓవర్ వ్యూ. ఇది ఓవరాల్గా మనకి అసలు ఇంప్లిమెంటేషన్ ఎలా చేస్తారు, ఏ బేస్ మీద చేస్తారు అనడానికి ఒక ఓవర్ వ్యూ ఇస్తాం. ఓకే, తర్వాత మనకి సపోర్ట్ ప్రాజెక్ట్ ఏంటిది, తర్వాత రోల్అవుట్ ప్రాజెక్ట్స్ అంటే ఏంటి, మెర్జర్స్ అక్విజిషన్స్ అంటే ఏంటి, అలాగే మనకి సో మనకి మిగతా ప్రాజెక్ట్స్ ఏమైతే ఉన్నాయో ఆ ప్రాజెక్ట్స్ గురించి ఒక్కొక్క దాని గురించి నేను ఓవర్ వ్యూ ఇచ్చుకుంటా పోతాను. సో ఈరోజు ఎవరైనా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారా? సో ఈరోజు ఎవరైనా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారా? ఎస్ సార్. ఓకే, సో మీరు ప్రీవియస్ క్లాస్ వీడియోస్ కాదర్ సార్ని అడిగి తీసుకోండి. ఓకే ఓకే సార్. సో ప్రీవియస్ క్లాస్ వీడియోస్ ఏమైతే ఉన్నాయో అవి కాదర్ సార్ని అడిగితే మీకు షేర్ చేస్తారు. సో మీరందరూ కూడా ఒక 250 పేజెస్ నోట్బుక్ అనేది మస్ట్ అండి. 200 పేజెస్ నోట్బుక్ కంపల్సరీగా అందరూ కూడా మెయింటైన్ చేయండి. 200 పేజెస్ నోట్బుక్ ఏదైతే ఉందో అందరూ కూడా మెయింటైన్ చేయాలి. సో చెప్పేటప్పుడు రాసుకుంటా ఉంటే మీకు ఏంటంటే ఒక ఐడియా వస్తుంది. సో ఈ టెర్మినాలజీ ఇనిషియల్ స్టేజ్లో కొంచెం కష్టంగా ఉండదు కాబట్టి గుర్తుండిపోతుంది తర్వాత మీకు. ఓకే, రాస్తూ ఉండండి, చూస్తూ ఉండి చిన్న చిన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అని అనిపించినవన్నీ కూడా నోట్ చేయండి. ఓకే, ఈ ప్రాజెక్ట్స్ సంబంధించి మళ్ళీ నేను డాక్యుమెంట్ ఇస్తాను. ఓకే, మళ్ళీ నేను డాక్యుమెంట్ కూడా షేర్ చేస్తాను మీకు, టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా. ఓకే, కాబట్టి నో వరీస్. సో నేను ఎస్ఏపి స్క్రీన్ అనేది షేర్ చేస్తున్నానండి. సో చూడండి మనకి, సో ఎస్ఏపి స్క్రీన్ షేర్ చేస్తున్నాను. అందరికీ విజిబుల్ కాదో కన్ఫర్మ్ చేయండి ఒకసారి. విజిబుల్ సార్. ఓకే, ఓకే, ఆల్ రైట్. సో నేను నోట్ ప్యాడ్ కూడా షేర్ చేస్తాను, అందరికి కనబడుతుందా నోట్ ప్యాడ్ కూడా? సో నోట్ ప్యాడ్ కనబడుతుందా, వైట్ నోట్ ప్యాడ్? ఎస్ సార్. ఓకే, సి గైస్, మనకి ఈ రోజు నుంచి మనకి మెయిన్ క్లాసెస్ స్టార్ట్ అయిపోయినాయి. నిన్నే మనకి స్టార్ట్ అయింది. ఓకే, సో మరి ప్రాజెక్ట్ రిలేటెడ్ గురించి ఒక బేసిక్ ఓవర్వ్యూ ఇస్తాను. ఆ తర్వాత మనం అప్కమింగ్ క్లాసెస్లో మనం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. ఓకే, సో ప్రస్తుతానికైతే మనకి సో టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్, అసలు ఎస్ఏపిలో మీరు టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయంటే ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయని చెప్పుకున్నామండి మనం? సో S/4HANAలో మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయన్నా? సో ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, సపోర్ట్ ప్రాజెక్ట్, rollout project, upgrade project, conversion project, enhancement project, enhancement project, mergers and acquisitions.
సో మెర్జర్స్ అండ్ అక్విజిషన్. Mergers and acquisition. ఓకే, సో మనకి ఎస్ఏపిలో ఏ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి అనేది మనం ఈరోజు డిస్కస్ చేద్దామండి. సో మనకి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, సపోర్ట్ ప్రాజెక్ట్, రోల్అవుట్ ప్రాజెక్ట్, అప్గ్రేడ్ ప్రాజెక్ట్, కన్వర్షన్ ప్రాజెక్ట్, ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్, మర్జర్స్ అండ్ అక్విజిషన్ ప్రాజెక్ట్. సో మనకి ఇవి ఎస్ఏపిలో ఉన్న ప్రాజెక్ట్స్. మనకి గుర్తుపెట్టుకోండి, ఎస్ఏపిలో ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో ఈ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మనం వన్ బై వన్ చెప్పుకుంటా వెళ్దాము. ఓకే, సో మనకి ఈ యొక్క 3-4 డేస్ పడతాయి ఇవి. ఓకే, ఆ తర్వాత నుంచి ఇంకా ఎస్ఏపి సిస్టంలోకి వెళ్ళిపోతాం. ఓకే, ఇంకొక 2 క్లాసులు, ఆ తర్వాత ఇంకొక 2 క్లాసులు చెప్పి తర్వాత నుంచి ఎస్ఏపి, నెక్స్ట్ వీక్లో ఎస్ఏపికి వెళ్ళిపోతాం. డైరెక్ట్గా ఎస్ఏపి S/4HANA సిస్టంలో స్టార్ట్ చేసేస్తాం వర్క్ ఇంకా మనం. ఓకే, సో అండ్ S/4HANAకి సంబంధించి మీకు చార్ట్లో మీకు సో ఇది కూడా పెడతాం. ఓకే, సర్వర్ యాక్సెస్ డీటెయిల్స్ అన్నీ కూడా పెడతాము. సో తీసుకోండి, రెడీగా ఉంచుకోండి. ఓకే, ఈ రోజు కానీ రేపు కానీ పెడతాం. సో మనకి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. సార్ ఒక చిన్న డౌట్ సార్. SAP FICO అండ్ HANA S/4HANA both are same or different sir? మీరు ఈ రోజు జాయిన్ అయ్యారా? నిన్న జాయిన్ అయ్యాను సార్. ఓకే, సో నిన్న క్లాస్లో ఇది మనం చెప్పుకున్నట్టున్నాం, మొన్న క్లాస్లో చెప్పినట్టున్నాం. సో S/4HANA ఫైనాన్స్ అంటే ప్రీవియస్ క్లాసెస్ వాచ్ చేయండి, మిస్ అయినవి కాదర్ సార్ని కాంటాక్ట్ అయితే మీకు డీటెయిల్స్ ఇస్తారు. ఓకే, సో మనకి S/4HANA ఫైనాన్స్ అంటే అడ్వాన్స్డ్ వర్షన్, FICO అంటే ఓల్డ్ వర్షన్లో FICO అంటారు. అంటే ECC వర్షన్ ఉంది కదా, ECC అంటే ఓల్డ్ వర్షన్, దాంట్లో FICO అంటారు. S/4HANA ఫైనాన్స్ అంటే అడ్వాన్స్డ్ వర్షన్లో దీన్ని S/4HANA ఫైనాన్స్ అంటారు. ఓకే, సో సింపుల్ ఫైనాన్స్ అంటే S/4HANAలో బాగా ఓల్డ్ వర్షన్లో దాన్ని సింపుల్ ఫైనాన్స్ అంటారు. ప్రజెంట్ అయితే మీరు నేర్చుకుంటుంది S/4HANA ఫైనాన్స్. ఓకే, అంటే FICO. ఓకేనా, అంటే FICO. ఓకే, సో గైస్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ గురించి మనం డిస్కస్ చేద్దామండి. అంటే రేపొద్దున S/4HANA కన్సల్టెంట్ కింద ఒక కంపెనీలో జాయిన్ అయితే నీకు ఇచ్చే వర్క్ అనేది ప్రాజెక్ట్ బేస్ మీద ఉంటుంది అనమాట. అంటే నీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ప్రాజెక్ట్ని బట్టి ఉంటాయి. అర్థమైందా? సో నీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ప్రాజెక్ట్ని బట్టి ఉంటాయి. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో ఉన్నప్పుడు నీ రోల్స్ ఏంటి, సపోర్ట్ ప్రాజెక్ట్లో నీ రోల్స్ ఏంటి, రోల్అవుట్ ప్రాజెక్ట్లో నీ రోల్స్ ఏంటి అనేది మనం ఇవన్నీ తెలుసుకుందాం మనం. సో ఫస్ట్ మనం ఇంప్లిమెంటేషన్ గురించి మాట్లాడదాం మనం. సో ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో మనకి, సో ఇంప్లిమెంటేషన్ అంటే క్లయింట్ నెవర్ యూజ్ SAP. సో క్లయింట్ వచ్చేటప్పటికి SAPని ఎప్పుడు యూజ్ చేయాల. ఓకే, వాడి బిజినెస్ అంతా కూడా టాలీ సిస్టంలో ఉంది. సో ఫస్ట్ టైం వచ్చేటప్పటికి క్లయింట్ నెవర్ యూజ్ SAP అర్లియర్. సో హీ వాంట్ టు మూవ్ టు SAP ఫస్ట్ టైం. సో ఫస్ట్ టైం SAPలోకి మూవ్ అవుదాం అనుకుంటున్నాడు. టాలీ నుంచి డైరెక్ట్గా మనకి SAPలోకి మూవ్ అవుదాం అనుకుంటున్నాడు. అంటే నాన్ SAP సిస్టంలో నుంచి SAPలోకి ఫస్ట్ టైం మూవ్ అవుతున్నాము అంటే కంప్లీట్గా ఇంప్లిమెంటేషన్ కింద లెక్క అనమాట. ఓకే, సో ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ డ్యూరేషన్ వచ్చేటప్పుడు చిన్న ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో 10 months ఉంటాయి, చిన్న ప్రాజెక్ట్స్. ఓకే, సో 10 months నుంచి 3 years వరకు కూడా ఉంటాయి కొన్ని ప్రాజెక్ట్స్. అంటే ప్రాజెక్ట్ని బట్టి నీ టైమింగ్ అనేది ఉంటుంది అనమాట, డ్యూరేషన్ అనేది. చిన్న కంపెనీస్ అనుకో తక్కువ డ్యూరేషన్లో అయిపోతాయి. పెద్ద కంపెనీస్ ఉంటాయి, ఎక్కువ కంపెనీ కోడ్స్ ఉంటాయి. అలాంటి వాటికి టైం ఎక్కువ తీసుకుంటుంది అనమాట. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఇంప్లిమెంటేషన్ అంటే client never used SAP earlier, now he want to switch to SAP first time. So then it is called as an implementation project. Generally implementation project duration is 10 months to 3 years, depends upon the project size and business process of the client. కాబట్టి ఈ పాయింట్స్ మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. ఓకేనా? అండ్ ద నెక్స్ట్ థింగ్ ఏంటి, మనకి నెక్స్ట్ థింగ్ ఏంటో కూడా మనం డిస్కస్ చేద్దాము. సో క్లయింట్ నెవర్ యూజ్ SAP అన్నాము, ఓకే ఫస్ట్ టైం అన్నాము. మరి ఇంప్లిమెంటేషన్ చేయాలంటే మెథడాలజీస్ ఉంటాయి మనకి. సో మెథడాలజీస్ ఉంటాయి అన్నమాట. మెథడాలజీ అంటే గైడెన్స్. సో కొన్ని SAP వాడు స్ట్రాంగ్ గైడెన్స్ ఇస్తాడు, ఇలా ఇంప్లిమెంటేషన్ చేసుకోండి అని. సో అలా అంటే కొన్ని గైడెన్స్ చెప్తున్నాను, కొన్ని మెథడాలజీస్ ఉన్నాయి మనకి. సో ECC అనుకోండి, SAP మెథడాలజీ. సో ECC వర్షన్ అంటే ఓల్డ్ వర్షన్ ఎవరైతే
ఫాలో అవుతారో వాళ్ళకి కొన్ని గైడెన్స్ ఇచ్చాడు ఎస్ఏపి వాడు. ఓకే, అలాగే మనకి S4 హనాకి అయితే యాక్టివేట్ మెథడాలజీ. ఓకే, సో ఇది ఓన్లీ ఫర్ S4 హనా ప్రాజెక్ట్స్ అనమాట. సో ఈసీసీకి వచ్చేటప్పటికి ఎసాప్ మెథడాలజీ. సో S4 హనాకి వచ్చేటప్పటికి యాక్టివేట్ మెథడాలజీ అనమాట. ఈసీసీ ప్రాజెక్ట్స్ ఓల్డ్ వర్షన్ అనమాట. S4 హనా వచ్చేటప్పుడు యాక్టివేట్ మెథడాలజీ ఫాలో అవుతాం. సో మెథడాలజీ అంటే ఏంటి? గైడెన్స్ అని అర్థం. సో మెథడాలజీ అంటే ఏంటండి? గైడెన్స్. సో అండ్ హౌ టు ఇంప్లిమెంట్ ఎస్ఏపి అన్నట్టు అనమాట. ఇవే ఉన్నాయా? ఇంకా మెథడాలజీస్ ఇంకా లేవండి. చాలా మెథడాలజీ రోజుగా కొత్త మెథడాలజీ పుట్టుకొచ్చేస్తున్నాయి మార్కెట్లో. ఓకే, అలాగే కొన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో బ్రౌన్ ఫీల్డ్ మెథడాలజీ ఫాలో అవుతారు. బ్రౌన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ అంటారు. గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ అంటే యాక్టివేట్ మెథడాలజీ అనమాట. బ్రౌన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ అంటే జనరల్గా ఎవరైతే ఈసీసీ నుంచి S4 హనాలోకి మైగ్రేట్ అవుతారో సో వాళ్ళు ఓల్డ్ వర్షన్ నుంచి ఈసీసీ వర్షన్ నుంచి బ్రౌన్ ఫీల్డ్ మెథడాలజీస్, ఇలా వాటర్ ఫాల్ మెథడాలజీ. ఓకే, వాటర్ ఫాల్ చాలా మెథడాలజీస్ ఉన్నాయి. ఇది ఓల్డ్ మెథడాలజీ బాగా. ఓకే, సో అలాగే మనకి ఎజైల్ బేస్డ్ అన్నమాట, ఎజైల్ బేస్డ్ మెథడాలజీ. సో ఇలా మనకి మెథడాలజీస్ ఉన్నాయి. సో మెథడాలజీ అంటే గైడెన్స్ అనమాట. ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలి ఏంటి అనేది గైడెన్స్ అనమాట. ఓకే, సో ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో మనం ఉన్నాము అంటే సో వీ హ్యావ్ టు గ్యాదర్ ద బిజినెస్ రిక్వైర్మెంట్ ఆఫ్ ది క్లయింట్ అనమాట. సో మనం ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో ఉన్నామంటే ఫస్ట్ మనం ఎలా నేర్చుకోవాలి అంటే ఫస్ట్ మనం బిజినెస్ రిక్వైర్మెంట్ని అర్థం చేసుకోవాలి. అండర్స్టాండ్ ద బిజినెస్ రిక్వైర్మెంట్. సో బిజినెస్ రిక్వైర్మెంట్ని అర్థం చేసుకోవడం ఫస్ట్. అండర్స్టాండ్ ద బిజినెస్ రిక్వైర్మెంట్. ఓకే, ఈ వాటర్ ఫాల్ మెథడాలజీ అనేది ఎసాప్ మెథడాలజీని బేస్, అంటే ఈ మెథడాలజీ కాపీయే ఎసాప్ మెథడాలజీ. ఈ అజైల్ మెథడాలజీ బేస్ మీద వచ్చింది యాక్టివేట్ మెథడాలజీ. దీన్నే గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ అన్నాం. ఓకే, సో బ్రౌన్ ఫీల్డ్ అంటే ఈసీసీ నుంచి S4 హనాలోకి మైగ్రేట్ అయ్యే ప్రాజెక్ట్స్ అనమాట. ఫస్ట్ మనం ఏదైనా సరే S4 హనాలో ఏదైనా ఒక ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ నీకు ఉంది అంటే ఏం చేయాలి? సో S4 హనాలో ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఉంది అంటే ఏం చేయాలి? సో ఈ S4 ఫస్ట్ మనం సో కంపెనీలో మనకి ఆఫర్ వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ మూవ్ అవుతాం. సో క్లయింట్ లొకేషన్ మూవ్ అవుతాం. సో క్లయింట్ లొకేషన్లో మనకి క్లయింట్కి సంబంధించి ఆల్రెడీ నాన్ ఎస్ఏపీలో బిజినెస్ ఉంటుంది. ఇప్పుడు ఆడు నాన్ ఎస్ఏపీలో ఉన్నాడు, టాలీ సిస్టంలోనే ఇంకో దాంట్లో ఉన్నాడు. ఎస్ఏపీలోకి మొత్తం ఆ డేటా అంతా తీసుకురావాలి. సో క్లయింట్ ఆల్రెడీ 10 years ఉన్నాడు. ఇప్పుడు ఆ 10 years డేటా అంతా కూడా ఎస్ఏపీలోకి వచ్చేసేయాలి. ఓకేనా? ఆ 10 years డేటా మొత్తం కూడా ఎస్ఏపీలోకి వచ్చేసేయాలి. ఇప్పుడు ఆల్రెడీ క్లయింట్ దగ్గర 10 years ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి, అంటే 10 years కంపెనీ ప్రాఫిట్ లాస్ డీటెయిల్స్ ఉన్నాయి, రిపోర్ట్స్ ఉన్నాయి, బ్యాలెన్స్ షీట్ ఉంది, అంటే కంపెనీ స్థాయి, అప్పులు, ఆస్తుల పట్టిక 10 years. ఇప్పుడు అవన్నీ డీటెయిల్స్ అన్నీ కూడా నాన్ ఎస్ఏపీ నుంచి ఎస్ఏపీలోకి మైగ్రేట్ అయిపోవాలి. సో కావాలి అంటే మనం ఫస్ట్ బిజినెస్తో మాట్లాడాలి. దీంట్లో ఎవరెవరు పనిచేస్తున్నారు అంటే క్లయింట్ సైడ్ నుంచి ఎవరెవరు ఉన్నారు. కోర్ యూజర్స్ మీకు బిజినెస్ ఇన్ఫర్మేషన్ ఇస్తారన్నమాట. సో హూ విల్ గివ్ ద బిజినెస్ ఇన్ఫర్మేషన్ ఎట్ ద ఇంప్లిమెంటేషన్ టైం? సో బిజినెస్ రిక్వైర్మెంట్, బిజినెస్ ఇన్ఫర్మేషన్ ఎవరు ఇస్తారు? మేబీ స్టాఫ్ సార్, క్లయింట్ సార్. క్లయింట్ సైడ్ నుంచి. సో క్లయింట్ సైడ్ నుంచి బిజినెస్ ఇన్ఫర్మేషన్ ఎవరు ఇస్తారండి? క్లయింట్ సైడ్ నుంచి బిజినెస్ ఇన్ఫర్మేషన్ ఎవరు ఇస్తారు? కోర్ యూజర్స్ అన్నమాట. కోర్ యూజర్స్ ఇస్తారు. కోర్ యూజర్స్. ఎండ్ యూజర్స్ అంటే మనకి ఇంప్లిమెంటేషన్ అయిపోయిన తర్వాత ఎండ్ యూజర్ వర్క్ స్టార్ట్ అవుతుంది. ఓకే, బిఫోర్ ఇంప్లిమెంటేషన్ అంటే ఇంప్లిమెంటేషన్ చేయకపోతే ఏమవుతారు అసలు అంటే ఎస్ఏపీలో నువ్వు ఏ ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయలేవు. నువ్వు ఫైనాన్స్ రిలేటెడ్, FICO రిలేటెడ్ అంటే రెంట్, శాలరీ, ఇవన్నీ పేమెంట్స్ ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా కంపెనీ, అవి ఏమీ పోస్ట్ చేయలేవు నువ్వు. అందుకే ఇంప్లిమెంటేషన్ చేస్తారనమాట. బ్యాక్ ఎండ్లో ఇంప్లిమెంటేషన్ అయిపోయిన తర్వాత అప్పుడు మనకి ఎస్ఏపీ ఎండ్ యూజర్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంప్లిమెంటేషన్ లేకుండా ఏ ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసినా ఎర్రర్స్ వచ్చేస్తాయి, అసలు సిస్టమే వర్క్ అవ్వదు ఫస్ట్ నువ్వు. ఓకే, కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఇంప్లిమెంటేషన్, ఆ తర్వాత మనకి సో ఎస్ఏపీ ఎండ్ యూజర్ వర్క్ స్టార్ట్ అవుతుంది.
సో కోర్ యూజర్స్ ఏంటంటే మనకి ఇంప్లిమెంటేషన్ టైంలో బిజినెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనకి హెల్ప్ చేస్తారు వీళ్ళని మనం బిజినెస్ డేటా అంతా కూడా గ్యాదర్ చేసుకుంటాం. సో ఈ కోర్ యూజర్స్ నుంచే మనం బిజినెస్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసుకుంటాం అనమాట. సో ఎస్ఏపి ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు ఎప్పుడు వస్తారు? సో ఎస్ఏపి ఎండ్ యూజర్స్ అంటే ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసేవాళ్ళు అకౌంటెంట్స్, సీనియర్ అకౌంటెంట్స్. వీళ్ళు ఇంప్లిమెంటేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళ డ్యూటీ స్టార్ట్ అవుతుంది. రోజు డే టు డే జరిగే కంపెనీకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్, పోస్టింగ్ అన్నీ కూడా. సో అప్పుడు దాకా మనం ఇంప్లిమెంటేషన్లో హెల్ప్ చేసే కోర్ యూజర్ టెక్నికల్గా కొంచెం ఈ ఎస్ఏపి ఐటీ టీంతో పనిచేస్తారు, కొంచెం టెక్నికల్ ఏరియాస్ మీద నాలెడ్జ్ ఉంటుంది కోర్ యూజర్స్కి. అర్థమైందా? సో బిజినెస్ అండర్స్టాండ్ ద బిజినెస్ రిక్వైర్మెంట్. సో ఫస్ట్ బిజినెస్ రిక్వైర్మెంట్ అర్థం చేసుకోవాలి. ఓకేనా? సో అది మనం చేయాల్సిన ఫస్ట్ పని. సో బిజినెస్ రిక్వైర్మెంట్ని అర్థం చేసుకున్న తర్వాతే మనకి ఏదైనా ఉంటుంది. ఫస్ట్ అండర్స్టాండ్ ద బిజినెస్ రిక్వైర్మెంట్. సో బిజినెస్ రిక్వైర్మెంట్ అండర్స్టాండ్ చేసుకోవాలి. తర్వాత గ్యాదర్ ద బిజినెస్ రిక్వైర్మెంట్. సో ఇంకా వర్క్షాప్స్ కండక్ట్ చేస్తారు. బిజినెస్ రిక్వైర్మెంట్ మనకి ఏమేమి కావాలి అంతా కూడా గ్యాదర్ చేయడానికి వర్క్షాప్స్ కండక్ట్ చేస్తారు. లీడ్స్ మీకు గైడ్ చేస్తారు. సో లీడ్స్ రిక్వైర్మెంట్ గ్యాదర్ చేయడానికి సంబంధించిన గైడెన్స్, ఇవన్నీ వర్క్షాప్స్ ఇవన్నీ కూడా కండక్ట్ చేస్తారు అనమాట. సో రిక్వైర్మెంట్ గ్యాదర్ చేసిన తర్వాత మనం డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేసుకోవాలి. సో డాక్యుమెంటేషన్ ప్రిపరేషన్ ఉంటుంది అనమాట. ఓకే, సో డాక్యుమెంట్ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత మనకి డాక్యుమెంట్ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత ఎస్ఏపికిను దీనికి కూడా సెపరేట్ డాక్యుమెంట్ ఉంటుంది అనమాట. సో ఎస్ఏపి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన బిజినెస్ ఉంది, సో ఇన్సూరెన్స్ బిజినెస్ అనుకుందాం. ఇప్పుడు ఇన్సూరెన్స్ బిజినెస్ సంబంధించి ఎస్ఏపి ఫిట్ అవుతుందా అంటే కొన్ని బిజినెస్ రిక్వైర్మెంట్లు ఎస్ఏపిలో సూట్ కావు. అలాంటి వాటికి మనం ఎబాపర్తో కస్టమైజేషన్ చేయించుకుంటాం అనమాట. అంటే రియల్ టైంలో మనం ఎబాపర్తో కూడా వర్క్ చేయాలన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇలా చెప్తే అర్థమవుతుంది. సో కేఎల్ఎం మాల్ ఉంది, సో దాంట్లో షర్ట్ ఉంది, కొనుక్కొని వచ్చావు, ఇంటికెళ్ళి కొన్న తర్వాత అది వేసుకుంటే నీకు లూజ్ అయ్యింది. సో అప్పుడు నువ్వేం చేస్తావు? సో టైలర్ దగ్గరికి వెళ్ళి ఫిట్ చేయించుకొని వస్తావు. సో అలాగే ఇక్కడ కూడా ఏంటంటే సో మనకి బిజినెస్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా, క్లయింట్కి సంబంధించిన బిజినెస్ రిక్వైర్మెంట్, బిజినెస్ సినారియోస్ ఉంటాయి కదా. సో అవి ఎస్ఏపిలో కొన్ని స్టాండర్డ్ ఎస్ఏపిలో మనకు కాన్ఫిగరేషన్ కానీ మ్యాప్ కానీ చేయలేమన్నమాట. అలాంటివి కస్టమైజేషన్ అంటే మనకు ఓన్గా కావాల్సిన విధంగా చేయాలంటే ఎబాపర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఫిట్ గ్యాప్ ఎనాలిసిస్ అని అంటాం. దీన్నే ఫిట్ గ్యాప్ ఎనాలిసిస్ అంటే స్టాండర్డ్ సిస్టమ్కి ఎస్ఏపికి మన బిజినెస్ ప్రాసెస్కి మధ్య వచ్చే డిఫరెన్స్. ఇంకా బాగా చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నా బిజినెస్ ఉంది, చానెస్కే ఇన్ఫోటెక్, సో కన్సల్టింగ్ అని చెప్పి బిజినెస్ స్టార్ట్ చేసాం. ఎవరో సాఫ్ట్వేర్ పట్టుకొచ్చారు, ఓకే మీ బిజినెస్కి సాఫ్ట్వేర్ సూట్ అవుద్దా అన్నాడు. సరే అయితే నాది ట్రైనింగ్ బిజినెస్, నా ట్రైనింగ్ సంబంధించి నాకు సాఫ్ట్వేర్ ఇప్పించమంటే ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత సో అది నేను వాడుతున్నప్పుడు నా బిజినెస్ రిక్వైర్మెంట్ ప్రకారం క్లాస్ అయిపోయిన వెంటనే స్టూడెంట్కి రికార్డెడ్ వీడియో వెళ్ళాలి. ఓకే, అలాగే ఈ క్లాస్ని ఓన్లీ మన స్టూడెంట్స్ మాత్రమే పర్మిట్ అవుతుంది కానీ బయట స్టూడెంట్స్కి అలౌ లేదు. ఓకే, సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ దృష్ట్యా ఈ రెండు ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా, ఈ రెండింటిని కన్సిడర్ చేయమని చెప్పాం. వాళ్ళు ఏమన్నారు అంటే స్టాండర్డ్ ఎస్ఏపిలో స్టాండర్డ్ ఈ సాఫ్ట్వేర్లో మీరు చెప్పిన రిక్వైర్మెంట్ లేవు అన్నారు. కానీ నా బిజినెస్కి ఇది మ్యాండేటరీ, కానీ అందులో ఆ సాఫ్ట్వేర్లో లేదు, మిగతావన్నీ బాగానే ఉన్నాయి. మరి అప్పుడు ఏం చేస్తాం? ఆ సాఫ్ట్వేర్ మరి ఏం చేయాలి అని అంటే వాడు కొంచెం కస్టమైజేషన్ చేయాలండి, మా దగ్గర టెక్నికల్ పీపుల్ ఉన్నారు, వాళ్ళతో కొంచెం బ్యాక్ ఎండ్లో ప్రోగ్రామ్ రాసి సెట్ చేసి ఇచ్చు అని చెప్పారు. అంటే అదేంటి టెక్నికల్ వర్క్ అనమాట, మాన్యువల్ వర్క్ కాదు, టెక్నికల్ వర్క్. సో అలాంటివి కూడా ఉంటాయి. అలాంటి టెక్నికల్ వర్క్ మనం ఫిట్ గ్యాప్ ఎనాలిసిస్ అంటాం. అంటే ఇది ఎబాపర్ లేకుండా మనకు వర్కౌట్ అవ్వదు అనమాట. రియల్ టైంలో మనం ఎబాపర్తో కలిసి కూడా మనం వర్క్ చేస్తాం అనమాట. సో కాబట్టి డిఫరెన్స్ బిట్వీన్ ది సో క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్ అలాగే ఎస్ఏపి సిస్టమ్కి మధ్య వచ్చే డిఫరెన్స్నే మనం ఫిట్ గ్యాప్ అనాలిసిస్ అంటారు. సో ఆ ఫిట్ గ్యాప్ అనాలిసిస్ సంబంధించిన డాక్యుమెంటేషన్ ప్రిపరేషన్ మనం రెడీ చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అలాగే మనకి బిజినెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్లో ఈ డాక్యుమెంటేషన్ ప్రిపరేషన్ ఫిట్ గ్యాప్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, సో ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే ఇంప్లిమెంటేషన్ చేయాలంటే ఫస్ట్ స్ట్రాటజీ. సో మనకి ఒక స్ట్రాటజీ ఉండాలి, ఒక ప్లానింగ్ ఉండాలి. ఓకే, సో మనకి టోటల్గా ఎంత టైం పడుతుంది, ఓకే సో టోటల్గా మనకి డ్యూరేషన్ ఎంత, సో స్ట్రాటజీ అంటాం దాన్ని. డ్యూరేషన్ ఎంత పడుతుంది, ఓకే దాన్ని ప్లానింగ్ అని కూడా అంటూ ఉంటారు. సో ఎంతమంది రిసోర్స్ కావాలి, టోటల్గా ఎంతమంది కావాలి,
మనకి ఎస్ఏపి కన్సల్టెంట్స్ ఎంఎం ఎస్డి పిపి ఎంతమంది కావాలి, టోటల్గా ఎంతమంది కన్సల్టెంట్స్ కావాలి. సో దాన్నే మనం స్ట్రాటజీ అంటారు అన్నమాట. సో అంటే ఇనీషియల్గా ముందు ఏదైనా చేయాలంటే ఫస్ట్ ప్లానింగ్, తర్వాత రిక్వైర్మెంట్ని అర్థం చేసుకోవడము, తర్వాత బిజినెస్ రిక్వైర్మెంట్ గ్యాదర్ చేసుకోవడం, డాక్యుమెంటేషన్ ప్రిపరేషన్ చేసుకోవడం. అంటే ఒక ఇంప్లిమెంటేషన్ ఫేజెస్ అనమాట. వీటిలన్నింటినీ కూడా ఫేజెస్ అంటారు అనమాట. సో తర్వాత మనం కాన్ఫిగరేషన్ చేయటం. ఓకేనా, తర్వాత మనం ఏం చేయాలి, కాన్ఫిగరేషన్ చేయాలన్నమాట. సో కాన్ఫిగరేషన్ అనేది దీంట్లో మనకి ఎటువంటి కోడింగ్ అవసరం లేదు. ఓకే, సో అంటే ఏంటి, స్టేజ్ 1లో ఏం చేస్తాం, స్టేజ్ 2లో ఏం చేస్తాం అనేది క్లియర్ కట్గా ఇంప్లిమెంటేషన్ చెప్పడాన్ని మెథడాలజీస్ అంటారు. ఈ మెథడాలజీ ఒక రకంగా చెప్తుంది, ఈ మెథడాలజీ ఒక రకంగా చెప్తుంది, ఈ మెథడాలజీ ఒక రకంగా చెప్తుంది. కాబట్టి మెథడాలజీ బట్టి మన ప్లానింగ్ అనేది మన మన ఫేజెస్ అనేవి ఉంటాయన్నమాట. సో ఇది జనరల్గా స్టాండర్డ్, అన్నిటికీ ఒక స్టాండర్డ్ లాగా ఒక కామన్గా ఉండేది ఇక్కడ పెట్టేస్తున్నాం. ఓకే, తర్వాత మనం టెస్టింగ్ చేస్తాం అనమాట. సో తర్వాత కాన్ఫిగరేషన్ అయిపోయిన తర్వాత ఇది వర్కౌట్ అవుతుందా లేదా అని చెప్పి టెస్ట్ చేస్తాం అనమాట. సో కాబట్టి ఇక్కడ టెస్ట్ స్క్రిప్ట్స్ రాయటము, ఓకేనా. సో టెస్ట్ స్క్రిప్ట్ రాయటము ఇవన్నీ కూడా మన డ్యూటీలో. ఓకే, సో టెస్ట్ స్క్రిప్ట్ రాసి టెస్ట్ ఫైనల్ రిజల్ట్ సక్సెస్ ఆఫ్ ఫెయిల్యూరా అనేది మనం టెస్టింగ్లో చేస్తామన్నమాట. సో అలాగే మనకి ఏంటంటే, సో టెస్టింగ్ అయిపోయిన తర్వాత సో మనకి డేటా మైగ్రేషన్ కూడా ఇందులో జరుగుతూ ఉంటుంది అన్నమాట. డేటా మైగ్రేషన్ అంటే ఆల్రెడీ క్లయింట్ దగ్గర ఉన్న డేటా ఏదైతే ఉందో అది ఎస్ఏపిలోకి తీసుకొచ్చే యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. క్లయింట్ దగ్గర 1000 వెండర్స్ ఉంటే ఆ 1000 వెండర్స్ ఎస్ఏపిలో వచ్చేయాలి. క్లయింట్ దగ్గర ఒక 10,000 కస్టమర్స్ ఉంటే ఆ 10,000 కస్టమర్స్ డేటా ఎస్ఏపిలోకి వచ్చేయాలి. అంటే నాన్ ఎస్ఏపిలో ఉన్న డేటా మొత్తం ఎస్ఏపిలోకి తీసుకురావడం డేటా మైగ్రేషన్ అంటారు. ఇది కూడా ఒక ప్రాజెక్టే. ఓకే, ఇది 6 months అంటే ఇంప్లిమెంటేషన్లోనే మినీ అనమాట. 6 months ఉంటుంది ఇది, ఇది మళ్ళీ 6 months ఉంటుంది. ఓకే, సో ఇది మళ్ళీ కాన్ఫిగరేషను, ఇది చాలా టైం పడుతుంది. ఇదొక ప్రాజెక్ట్ కింద లెక్క అనమాట. సో ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇక్కడే మనకి కాన్ఫిగరేషన్, టెస్టింగ్, డేటా మైగ్రేషన్, ఇంకా రైసిఫ్ అంటే సిస్టమ్ డిజైన్ అండ్ డెవలప్మెంట్. సో సిస్టమ్ అంటే కంపల్సరీగా అబాపర్తో వర్క్ ఉంటుందని చెప్పారు కదా. సో అలాంటివన్నీ కూడా ఇక్కడ చేసేస్తాం మనం. ఓకే, ఇవన్నీ కూడా మనకి మొత్తం ఆల్ అంటే ఈ యాక్టివిటీస్ ఉంటేనే మన రియల్ టైంలో మనకి ప్రాజెక్ట్లో మనం ఏమైనా చేయగలుగుతాం. అంటే నీకు టెస్టింగ్ మీద నాలెడ్జ్ ఉండాలి, కాన్ఫిగరేషన్ మీద నాలెడ్జ్ కాదు ఎక్స్పీరియన్స్ ఉండాలి. బట్ ఇక్కడ నాలెడ్జ్ దొరుకుతుంది, బట్ కంపెనీలో వర్క్ చేస్తే మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో కాబట్టి ఇక్కడ కాన్ఫిగరేషన్ తెలిసి ఉండాలి. అంటే ఇంప్లిమెంటేషన్లో నువ్వు సక్సెస్ అవ్వాలి అంటే కాన్ఫిగరేషన్ తెలిసి ఉండాలి. టెస్టింగ్ యాక్టివిటీస్ మీద నాలెడ్జ్ ఉండాలి. డేటా మైగ్రేషన్ యాక్టివిటీస్ అంటే నాన్ ఎస్ఏపిలో ఆల్రెడీ క్లయింట్ దగ్గర ఉన్న డేటాని ఎస్ఏపిలోకి మైగ్రేషన్ చేసే స్కిల్ సెట్ ఉండాలి. ఆ తర్వాత సిస్టమ్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ చేసే స్కిల్ సెట్ ఉండాలి. అంటే ఎబాపర్తో కూర్చొని మనం సో మన యాక్టివిటీస్ని కంటిన్యూ చేయాలి. అంటే ఇవి సిస్టమ్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ అంటే మనకి రైసిఫ్ అంటారు అన్నమాట వీటిలో. ఓకే, రైసిఫ్ ఆబ్జెక్ట్స్ అంటారు. సో సో ఇవి కూడా మనం చెప్పుకుందాం మళ్ళీ. సో ఇలా అలాగే మనకి సో తర్వాత మనకి ప్రాజెక్ట్ అనేది గో లైవ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ప్రాజెక్ట్ గో లైవ్ అంటే ఏంటి, ఇంకా మనకి సిస్టమ్ ప్రొడక్షన్లో మూవ్ అవుతుంది. అంటే ఇంకా ఎండ్ యూజర్స్ ఇంకా వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ప్రాజెక్ట్ అనేది గో లైవ్లోకి వెళ్ళిపోతే ఎండ్ యూజర్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎస్ఏపి ఎండ్ యూజర్ ఇంకా డే టు డే ట్రాన్సాక్షన్స్ని పోస్ట్ చేస్తాడు అనమాట. అంటే బ్యాక్ ఎండ్లో మొత్తం ఇంప్లిమెంటేషన్ అయిపోతే ఫ్రంట్ ఎండ్లో యూజర్ ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయగలుగుతాడు. బ్యాక్ ఎండ్లో కాన్ఫిగరేషను, టెస్టింగు, డేటా మైగ్రేషను, సిస్టమ్ డిజైన్ అండ్ డెవలప్మెంటు, డాక్యుమెంటేషన్ ప్రిపరేషన్ ఇదంతా బ్యాక్ ఎండ్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఫ్రంట్ ఎండ్లో యూజర్ ఏం చేస్తాడు, ట్రాన్సాక్షన్ పోస్ట్ అనేది చేస్తాడనమాట. సో అంటే ఏంటి, ఎండ్ యూజర్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఎండ్ యూజర్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. తర్వాత మనల్ని ఒక 3-4 months వరకు ఒక 1 or 2 months ఉంచుతారు ఇంకా ఎక్స్ట్రా కూడా. ఎందుకంటే ఎండ్ యూజర్ వర్క్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ ఏమైనా టెక్నికల్ ఎర్రర్స్ వచ్చినాయి అనుకో, సో మనమే సాల్వ్ చేయాలి. ఓకే, మనం సాల్వ్ చేయాలంటే మళ్ళీ ఇక్కడ మనకు ఒక 2 months అలా మనం ఉంచడం జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చెప్తామంటే యూజర్ వర్క్ అనేది స్టార్ట్ అవుతున్నాం కదా. సో ఇక్కడ సో ఇది ట్రాన్సాక్షన్ పోస్టింగ్, ఇక్కడ యూజర్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఫైనల్గా ఏం జరుగుతుందో మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ స్ట్రాటజీ ప్లానింగ్. ఓకే, స్ట్రాటజీ ప్లానింగ్ అంటే ఎంతమంది రిసోర్స్ కావాలి, ఓకే, అలాగే ప్రాజెక్ట్ డ్యూరేషను, ఓకే. సో అలాగే మనకి ఏంటంటే ప్లానింగ్ అంటే ఎలా కంప్లీట్ చేయాలి, ఏ మెథడాలజీ ఫాలో అవ్వాలి ఏంటి అన్నీ కూడా ప్లానింగ్ అనమాట. ఇది కంప్లీట్ ప్లానింగ్. ఇందులో నీ రోల్ అనేది చాలా లిమిటెడ్. ఓకే, తర్వాత బిజినెస్ రిక్వైర్మెంట్ అండర్స్టాండ్ చేసుకొని
సో గ్యాదర్ చేసుకుంటాము. తర్వాత డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేస్తాం. ఫిట్ గ్యాప్ అనాలిసిస్ అంటే సో 100% అబాపర్తో మనకి వర్క్ ఉంటుంది రియల్ టైంలో. ఓకే, సో దాన్నే మనకి ఇదంతా కూడా సిస్టమ్ డిజైన్ అండ్ డెవలప్మెంట్లోకి వస్తుంది అబాపర్ వర్క్ అంతా కూడా. సో రైస్ ఇఫ్ ఆబ్జెక్ట్స్ అంటారు అనమాట. సో అలాగే కాన్ఫిగరేషన్ చేయాలి, మనం టెస్టింగ్ చేయాలి, ఆ డేటా మైగ్రేషన్ చేయాలి. సో అప్పుడు మనకి ప్రాజెక్ట్ అనేది గోలైవ్లోకి వెళ్తుంది. ప్రాజెక్ట్ గోలైవ్లోకి వెళ్తే యూజర్స్ ఇంకా వర్క్ అనేది స్టార్ట్ చేస్తారు. ఓకే, ఆ తర్వాత మనం ఎడిషనల్గా 2-3 months నుంచి తీసేస్తారు. ఓకే, దాన్ని ఎడిషనల్ సపోర్ట్ని మనం ఏమంటామంటే హైపర్ కేర్ సపోర్ట్ అంటారు. సో ఎడిషనల్ సపోర్ట్ని మనకి ఏమంటారండి, హైపర్ కేర్ సపోర్ట్ అంటారు. అంటే సింపుల్గా మాట్లాడితే మనకి ఇక్కడ సో ఒక మెథడాలజీ తీసుకుంటే, ఎనీ మెథడాలజీ తీసుకుంటే అందులో ఫేజెస్ ఉంటాయి అన్నమాట. ఈ ఫేజెస్ని బట్టే మీకు ఇంప్లిమెంటేషన్ అనేది ఉంటుంది. ఈ ఫేజ్లో ఏం చేయాలి, ఈ ఫేజ్లో ఏం చేయాలి, ఈ ఫేజ్లో ఏం చేయాలి, ఈ ఫేజ్లో ఏం చేయాలి. ఓకే, సో ఇక్కడ నుంచి ఎండ్ యూజర్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. యూజర్ అంటే ఎండ్ యూజర్ వర్క్ అనమాట. ఎండ్ యూజర్స్ ఏం చేస్తారంటే ఇక డే టు డే ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయటం ఇవన్నీ కూడా చేస్తారనమాట. ఓకే, సో వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా మనదే అనమాట. ఓకే, సో ప్రాజెక్ట్ ప్రొడక్షన్లో అంటే గోలైవ్లోకి వెళ్ళిపోతుంది, అంటే ప్రొడక్షన్లోకి మూవ్ అవుతుంది, ఇంకా ఎండ్ యూజర్లోకి స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు సో వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి. సో ఎండ్ యూజర్ ట్రైనింగ్ ఇవ్వాలి. కాబట్టి ఎస్ఏపి ఎండ్ యూజర్ ట్రైనింగ్ అనేది కూడా నీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లో పార్ట్ అనమాట. ఓకే, అంటే నీకు ఒక ఎస్ఏపి కన్సల్టెంట్ అవ్వాలి అంటే నీకు ఏ ఏరియాస్లో స్ట్రాంగ్ ఉండాలి అంటే ఫస్ట్ మనం బిజినెస్ రిక్వైర్మెంట్ని అండర్స్టాండ్ చేసుకోవడం, బిజినెస్ రిక్వైర్మెంట్ని గ్యాదర్ చేయటము, అలాగే డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేయటము. ఓకే, ఫిట్ గ్యాప్ అనాలిసిస్ మీద ఐడియా ఉండాలంటే అబాపర్తో కూర్చొని మనం సో క్లయింట్ బిజినెస్ సినారియోని ఎస్ఏపిలో మనకి మ్యాప్ చేయగలిగే విధంగా మనం తయారు చేయగలగాలి. ఓకే, నెక్స్ట్ కస్టమైజేషన్ పార్ట్, నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చేయగలగాలి. దీంట్లో ఎటువంటి కోడింగ్ లేదు, దీంట్లో టెస్ట్ స్క్రిప్ట్స్ రాసి టెస్ట్ని ఎగ్జిక్యూట్ చేసి ఫైనల్ రిజల్ట్ టెస్ట్ పాస్ అయిందా ఫెయిల్ అయిందా అనేది చేయాలి. ఓకే, డేటా మైగ్రేషన్ అంటే నాన్ ఎస్ఏపిలో నుంచి ఎస్ఏపిలోకి డేటా అనేది తీసుకురావాలి. సిస్టమ్ డిజైన్ అండ్ డెవలప్మెంట్, దీన్నే మనం రైస్ ఇఫ్ ఆబ్జెక్ట్స్ అంటారు. అంటే కంప్లీట్ కస్టమైజేషన్ అబాపర్తో కూర్చొని మనం సో ఇది చేయాలన్నమాట. ఓకే, సో అంటే ఏంటి, ఏమైతే మనకి స్టాండర్డ్ ఎస్ఏపిలో సూట్ కావో ఫిట్ గ్యాప్ అనాలిసిస్ అన్నాం కదా, అవన్నిటికి సంబంధించి మొత్తం కాన్ఫిగరేషన్ ఇవన్నీ కూడా అబాపర్తో కూర్చొని చేయించాలి. తర్వాత ఎస్ఏపి ఎండ్ యూజర్కి ట్రైనింగ్ ఇవ్వాలి. తర్వాత ప్రాజెక్ట్ అనేది గోలైవ్లోకి మూవ్ అయిపోతుంది. తర్వాత ఎస్ఏపి ఎండ్ యూజర్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. సో వర్క్ స్టార్ట్ అయిన తర్వాత 1 or 2 months మనకి ఎడిషనల్ సపోర్ట్ ఇచ్చేసి ఓకే, సో మనకి ఆ తర్వాత మనకి రిలీజ్ చేసేస్తారు ప్రాజెక్ట్ నుంచి. మనం ఇంకా ప్రాజెక్ట్ నుంచి బయటకు వెళ్ళిపోతాం. అంటే క్లయింట్ డేటా మొత్తం అంతా కూడా నాన్ ఎస్ఏపిలో నుంచి ఎస్ఏపిలోకి మూవ్ అయిపోయి ఉంది. ఇక వాడు నాన్ ఎస్ఏపి సిస్టమ్ని ఆఫ్ చేసుకొని పెట్టుకుంటాడు, టాలీ సిస్టమ్ని ఎస్ఏపిని ఓపెన్ చేసుకొని డే టు డే ట్రాన్సాక్షన్స్ ఇంకా పోస్ట్ చేసుకుంటాడు. ఇది కాన్సెప్ట్. దీన్నే మనం ఏమన్నాము, ఇంప్లిమెంటేషన్స్. ఓకే, ఫ్రెష్ ఇంప్లిమెంటేషన్, ఎండ్ టు ఎండ్ ఇంప్లిమెంటేషన్. సో ఎండ్ టు ఎండ్ ఇంప్లిమెంటేషన్ అంటే టోటల్ ఆల్ ఫేజెస్లో నువ్వు ఇన్వాల్వ్మెంట్ అయ్యావా అని అడుగుతాడు ఇంటర్వ్యూలో. ఓకే, ఆల్ ఫేజెస్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యావా అంటే ఎస్ ఐ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది ఆల్ ఫేజెస్. ఓకే, సో ఏ ఫేజ్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యావో చెప్పు అని అడిగితే ఈ ఫేజ్లో ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ అయ్యావు, ఈ ఫేజ్లో ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ అయ్యావు, ఈ ఫేజ్లో ఏం చేసావు, ఈ ఫేజ్లో ఏం చేసావు, ఈ ఫేజ్లో ఏం చేసావు, ఈ ఫేజ్లో ఏం చేసావు, ఈ ఫేజ్లో ఏం చేసావు. అంటే ఇవన్నీ మనం రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, అవే నీ రెజ్యూమేలో పెడుతున్నావు. అంటే ఏ ఫేజ్లో నువ్వు ఉన్నావు, ఏమేమి కాన్ఫిగరేషన్ చేసావు, ఏమేమి టెస్టింగ్ చేసావు, ఏ యాక్టివిటీస్ మీద డేటా మైగ్రేషన్ చేసావు అనేది మనం మన రెజ్యూమేలో ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో పెడతామన్నమాట. సో దాన్ని బట్టి ఇందులో ఎండ్ టు ఎండ్ ఇంప్లిమెంటేషన్ పార్షియల్ ఇంప్లిమెంటేషన్ అంటే పార్షియల్ అంటే టెస్టింగ్లోనో లేక డేటా మైగ్రేషన్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యాం. ఇది 6 months ప్రాజెక్ట్, డేటా మైగ్రేషన్ టెస్టింగ్ 6 months ప్రాజెక్ట్. ఓకే, దీంట్లో ఉన్నావు, వీటిలో లేవు. ఓకే, అది పార్షియల్ అయిపోతుంది అన్నమాట. పార్షియల్ అంటే ఏంటి, హాఫ్ అలాంటివన్నీ. ఎండ్ టు ఎండ్ అంటే ఏంటి, ఆల్ ఫేజెస్లో ఇన్వాల్వ్మెంట్ అయితే దాన్ని ఎండ్ టు ఎండ్ అంటారు. రేపు పొద్దున్న నీకు హెచ్ఆర్ నుంచి కాల్ వస్తుంది, సో హ్యావ్ యూ ఇన్వాల్వ్ ఇన్ ది ఎండ్ టు ఎండ్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అని అడుగుతారు. అప్పుడు ఎస్ ఐ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది ఎండ్ టు ఎండ్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అని నువ్వు చెప్పాలి. దట్స్ ఇట్. ఓకే, సో కాబట్టి ఎండ్ టు ఎండ్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటే అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఎండ్ టు ఎండ్ ఇంప్లిమెంటేషన్ అంటే అది. సో కాబట్టి మీ అందరికీ ఒక ఐడియా వచ్చింది ఇప్పుడు, అమ్మయ్య. సో అసలు ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ అవుతుంది అనేది మీకు తెలిసిపోయింది. ఓకే, సో ఒక ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో నీకు సక్సెస్ అవ్వాలి అంటే ఏ స్కిల్ సెట్ ఉండాలి,
సో ఈ టెక్నికల్ ఏరియాస్ మీద సో డాక్యుమెంటేషను, కాన్ఫిగరేషను, టెస్టింగ్, డేటా మైగ్రేషను, సిస్టమ్ డిజైన్ అండ్ డెవలప్మెంట్, రైసిఫ్ ఆబ్జెక్ట్స్ మీద ఎండ్ యూజర్కి ట్రైనింగ్, అలాగే ప్రాజెక్ట్ గోలైవ్లోకి వెళ్ళిన తర్వాత ఎడిషనల్గా మనం సపోర్ట్ చేసుకునే కెపాసిటీ మన దగ్గర ఉంటే సో అప్పుడు నేను ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో నువ్వు సక్సెస్ అవుతావు అన్నమాట. ఓకే, సో కాబట్టి రేపు వచ్చిన ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ నువ్వు ఇండివిజువల్గా హ్యాండిల్ చేయాలి అంటే ఈ మొత్తం ఆల్ ఏరియాస్ మీద నీకు స్ట్రాంగ్ ఎక్స్పోజర్ ఉన్నట్లయితే సో డెఫినెట్గా నువ్వు రియల్ టైంలో ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అనేది హ్యాండిల్ చేయగలుగుతావు. ఎస్ఆప్ మెథడాలజీ అంటే గైడెన్స్, ఇలాంటి ఫేజెస్ ఉంటాయి. ఎస్ఆప్ మెథడాలజీ, యాక్టివేట్ మెథడాలజీ ఫేజెస్ ఉంటాయి. సో బ్రౌన్ ఫీల్డ్ ఇట్లా అన్నింటిలో కూడా ఫేజెస్ ఉంటాయి. ఏ ఫేజ్లో ఏం జరుగుతుంది అనేది మనం తెలుసుకున్నట్లయితే ఓకే, ఈ కాన్ఫిగరేషన్లో మనం ఎఫ్ఐసిఓ సంబంధించి ఇంటర్ కాన్ఫిగరేషన్ ఏమేమి చేస్తాం, ఇందులో ఏం చేయాలి, ఇందులో చేయాలని తెలుసుకున్నట్లయితే మన ఎస్ఏపి ఎఫ్ఐసిఓ ఇంప్లిమెంటేషన్ అనేది ఇండివిజువల్గా హ్యాండిల్ చేయగలుగుతాం. సో ఏ కైండ్ ఆఫ్ బిజినెస్ రిక్వైర్మెంట్ మనం గ్యాదర్ చేయాలి అనేది తెలుసుకోగలిగితే సో మనం రిక్వైర్మెంట్ గ్యాదర్ చేసి అవి కాన్ఫిగరేషన్ చేసి తర్వాత టెస్టింగ్ చేసి తర్వాత డేటా మైగ్రేషన్, ఈ రైసివ్ ఆబ్జెక్ట్స్ ఇవన్నీ చేసుకోగలిగితే మన సక్సెస్ అనేది అయిపోతాం అన్నమాట. అంటే ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అనేది సో రియల్ టైంలో నువ్వు ఇండివిజువల్గా హ్యాండిల్ చేయగలుగుతావు. ఓకే, అంటే ఇక్కడ మేజర్గా నువ్వు తెలుసుకోవాల్సిన పాయింట్స్ ఏంటి అనే దాని గురించి నేను మాట్లాడతాను. సో ఫస్ట్ మనకి రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అన్నాం. సో రిక్వైర్మెంట్ గ్యాదర్ చేయటం అన్నాం. సో వాట్ కైండ్ ఆఫ్ రిక్వైర్మెంట్ యూ నీడ్ టు గ్యాదర్, ఏ కైండ్ ఆఫ్ రిక్వైర్మెంట్ గ్యాదర్ చేయాలి? ట్రాన్సాక్షనల్ డేటా, అలాగే మనకి మాస్టర్ డేటా. సో ఈ రెండు రిక్వైర్మెంట్ని మనం గ్యాదర్ చేయాలి, ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా. సో ట్రాన్సాక్షనల్ డేటా అంటే ఏంటి, మాస్టర్ డేటా అంటే ఏంటి? సో ట్రాన్సాక్షనల్ డేటా అంటే ఏంటి, మాస్టర్ డేటా అంటే ఏంటి? సో ట్రాన్సాక్షనల్ డేటా అంటే జిఎల్ ఓపెన్ ఐటమ్, ఓకే, జిఎల్ క్లియర్ ఐటమ్, ఓకే, జిఎల్ బ్యాలెన్సెస్, vendor open item, so vendor cleared item, so vendor balances, customer open item, customer cleared item, customer balances. ఓకే, అలాగే మనకి అసెట్ అక్విజిషన్ అంటే అసెట్స్ ఉంటాయి మన దగ్గర, ల్యాండ్, బిల్డింగ్, అవన్నీ కొన్న వాల్యూస్. సో అలాగే డిప్రిసియేషన్ వాల్యూస్. ఓకే, సో అలాగే మనకి సో రిటైర్మెంట్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో ఇవంతా కూడా మనకి ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఎక్సెట్రా, ఇవంతా కూడా ట్రాన్సాక్షనల్ డేటా. ఈ ట్రాన్సాక్షనల్ డేటా మొత్తం క్లయింట్ దగ్గర ఎంత ఉన్నాయి, ఎన్ని కంపెనీ కోడ్స్ ఉన్నాయి, ఈ కంపెనీ కోడ్స్కి ఏమేమి ట్రాన్సాక్షనల్ డేటా ఉంది, ఈ ఆల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేయాలి. తర్వాత మనకి మాస్టర్ డేటా అంటే ఎస్ఏపి ఎఫ్ఐసిఓకి సంబంధించిన మాస్టర్ డేటా గురించి చెప్తాను ఓన్లీ. ఓకే, లైక్ మాస్టర్ డేటా అనగానే జిఎల్ మాస్టర్ డేటా. సో నాన్ కామర్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఊరినే చూడండి, ఇది మెల్లగా అర్థమవుతుంది మీకు. వెండర్ మాస్టర్ డేటా, కస్టమర్ మాస్టర్ డేటా, సో బిజినెస్ పార్ట్నర్. ఓకే, సో అలాగే మనకి బ్యాంక్ మాస్టర్ డేటా, అసెట్ మాస్టర్ డేటా. ఓకే, కాస్ట్ ఎలిమెంట్స్, కాస్ట్ సెంటర్, ఇవన్నీ మాస్టర్ డేటా. ప్రాఫిట్ సెంటర్, ఇంటర్నల్ ఆర్డర్, యాక్టివిటీ ప్రైజెస్. సో దిస్ ఈస్ కాల్డ్ as మాస్టర్ డేటా. ఎస్ఏపి ఎఫ్ఐసిఓలో మెయిన్ మాస్టర్ డేటాస్. ఓకే, ఇవి మనకి ట్రాన్సాక్షనల్ డేటా. ఈ మాస్టర్ డేటాని ట్రాన్సాక్షనల్ డేటాని నాన్ ఎస్ఏపి నుంచి ఎస్ఏపిలోకి మైగ్రేట్ చేయాలి.
ఓకే, ఈ డేటా అంతా గ్యాదర్ చేయాలి, ఈ డేటాకి సంబంధించిన కాన్ఫిగరేషన్ చేయాలి. అంటే ఏంటనుకున్నారు, ఇదంతా గ్యాదర్ చేయటము, ఈ గ్యాదర్ చేసిన దానికి కాన్ఫిగరేషన్ చేయటం, డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేయటము, తర్వాత అంటే వీటిలన్నిటికి సంబంధించి మనకి టెక్నికల్గా డాక్యుమెంట్లు రెడీ చేసుకోవాలన్నమాట. తర్వాత కాన్ఫిగరేషన్ చేయాలి. అంటే మనకి ఉన్న మాడ్యూల్స్ ఉన్నాయి ఎస్ఏపిలో, సబ్ మాడ్యూల్స్ ఉన్నాయి. ఎస్ఏపి ఎఫ్ఎస్సిఓలో సబ్ మాడ్యూల్స్ అంటే ఫైనాన్స్, S4 హనాలో కూడా S4 హనా అన్న ఎస్ఏపి ఎఫ్ఎస్సిఓ అన్న రెండు ఒకటే. ఇది ఓల్డ్ వర్షన్ అంటే అది అడ్వాన్స్. S4 హనా ఫైనాన్స్లో ఉన్న సబ్ మాడ్యూల్స్ ఉన్నాయి. జిఎల్ ఉంది, జిఎల్ జనరల్ లెడ్జర్ అంటారు. ఓకే, సో అలాగే అకౌంట్స్ రిసీవబుల్స్, అకౌంట్స్ పేయబుల్స్, ఫిక్స్డ్ అసెట్ అకౌంట్, బ్యాంకింగ్. సో ఈ మాడ్యూల్స్ మనకు ఉన్నాయి, ఈ సబ్ మాడ్యూల్స్ మీద మీకు ఫుల్ కమాండ్ వచ్చేసినట్టు సరిపోతుంది అన్నమాట. ఇవన్నిటికి మీరు కాన్ఫిగరేషన్ చేయాలి, అన్ని మాడ్యూల్స్కి కాన్ఫిగరేషన్ చేయాలి. దీంతో పాటు కొన్ని టెక్నికల్ ఏరియాస్ ఉంటాయి, వాటికి కాన్ఫిగరేషన్ చేయాలి అండ్ గ్యాదర్ చేయాలి. రిక్వైర్మెంట్ గ్యాదర్ చేసిన తర్వాత ఏం చేయాలి, మనం డాక్యుమెంట్ ప్రిపేర్ చేసి కాన్ఫిగరేషన్, అన్నిటికి అకౌంట్ రిసీవబుల్కి కాన్ఫిగరేషన్, పేయబుల్స్కి కాన్ఫిగరేషన్, ఓకే అన్నిటికీ కాన్ఫిగరేషన్ చేయాలి. ఓకేనా. సో ఆ తర్వాత వీటిలన్నిటికీ టెస్టింగ్ చేయాలి, వీటిలన్నిటికీ డేటా మైగ్రేషన్ చేయాలి, వీటిలన్నిటికీ ఏమన్నా తేడాలు ఏమన్నా మనకి స్టాండర్డ్ సిస్టంలో పనిచేయని అంటే నార్మల్ ఎస్ఏపి స్టాండర్డ్ రెడీమేడ్ సిస్టంలో వర్క్ కానీ కస్టమైజేషన్ అబాపర్తో ప్రోగ్రామ్ రాస్తాడు అబాపర్. ఓకే, కస్టమైజేషన్ చేస్తాడు. సో ఎండ్ యూజర్ ట్రైనింగ్, ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ అన్నమాట. ముందు కంపెనీలో ఈ డేటాను బట్టి ప్రాజెక్ట్ కాస్ట్ కూడా డిసైడ్ అవుతుంది. ఓకే, అలాగే ఆర్గనైజేషన్ యూనిట్స్ ఏమున్నాయో కూడా తెలుసుకోవాలి. సో ఆర్గనైజేషన్ అంటే ఒక ప్రాజెక్ట్ హ్యాండిల్ చేస్తున్నామంటే ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్టు. ఓకే, సో మీకు ఈ కైండ్ ఆఫ్ ఏరియాస్ మీద కూడా సో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీరు నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ అనేది గెయిన్ చేయాలి. ఆర్గనైజేషన్ డేటా అంటే మనకి కంపెనీ కోడ్స్ ఎన్ని ఉన్నాయి, కొన్ని ప్లాంట్స్ ఎన్ని ఉన్నాయి, సో మెటీరియల్స్ ఏమన్నా ఉన్నాయి మన దగ్గర. ఓకే, సో అలాగే మనకి స్టోరేజ్ లొకేషన్స్ ఏమున్నాయి, సో అలాగే మనకి సో మనకి బిజినెస్ ఏరియాస్ ఏమున్నాయి. ఓకే, సో ఫంక్షనల్ ఏరియాస్ ఏమున్నాయి. సో మనకి ఇంకా సో ఇవన్నీ గ్యాదర్ చేయాలి మీరు. కంట్రోలింగ్ ఏరియాస్ ఏమున్నాయి, ఆపరేటింగ్ కన్సర్న్ ఏముంది. సో ఇవంతా కూడా ఆర్గనైజేషన్ యూనిట్స్ అంటారు, ఆపరేటింగ్ కన్సర్న్. సో అలాగే మనకి సో ఈ ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ ఆర్గనైజేషన్ యూనిట్స్ అనమాట. సో అలాగే మనకి సేల్స్ ఆర్గనైజేషన్ ఏమున్నాయి, డిస్ట్రిబ్యూషన్స్ అన్నిటికి సంబంధించి ఇస్తున్నాం ఇవన్నీ. మాస్టర్ డేటా అంటే డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ ఏమున్నాయి, సో డివిజన్స్ ఏమున్నాయి. ఓకే, సేల్స్ ఎన్ఎస్డికి సంబంధించి సేల్స్ ఆఫీస్ ఏముంది, సేల్స్ ఏరియా ఏముంది, సేల్స్ గ్రూప్స్ ఏమున్నాయి. ఇవన్నీ కూడా ఆర్గనైజేషన్ డేటా, ఇవన్నీ కూడా మనకి సో ఆర్గనైజేషన్ డేటా అంటారు. ఓకే, ఈ డేటా మనం గ్యాదర్ చేయాలి. సో ఈ డేటాను మనం గ్యాదర్ చేయాలి. బిజినెస్ ఏరియాస్, కంపెనీ కోడ్స్, కంట్రోలింగ్, ఇది ఎఫ్ఐకి సంబంధించింది. ఇది ఎఫ్ఐ కంపెనీ కోడు, బిజినెస్ ఏరియా, ఫంక్షనల్ ఏరియా, కంట్రోలింగ్ ఏరియా, ఆపరేటింగ్ ఎఫ్ఐసిఓ, ఇవంతా ఇది ఎఫ్ఐసిఓ. సో మెటీరియల్స్ ఎంఎం, స్టోరేజ్ లొకేషన్, అలాగే పర్చేజ్ ఆర్గనైజేషన్, ఇది ఎంఎం పర్చేసింగ్ గ్రూప్. సో ఇవన్నీ కూడా ఆర్గనైజేషన్ డేటా అంటారు. ఈ డేటా అంతా కూడా మనం గ్యాదర్ చేస్తేనే ఇంప్లిమెంటేషన్ మనం చేయగలుగుతాం. సక్సెస్ఫుల్ ఇంప్లిమెంటేషన్ అవ్వాలి అంటే ఫస్ట్ రిక్వైర్మెంట్ గ్యాదర్ చేయాలి. ఈ డేటా అంతా నీ దగ్గర ఉండాలి. ఇది డేటా, కంప్లీట్ డేటా. ఓకే, సో దీనికోసం మనం సెవరల్ వర్క్షాప్స్, మీటింగ్స్, కాల్స్, డైలీ డే టు డే కాల్స్ ఇవన్నీ గ్యాదర్ చేసిన తర్వాత ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేసి అప్పుడు కాన్ఫిగరేషన్ చేస్తారు. ఓకే, వీటిలన్నిటిని సంబంధించిన ఇన్ఫర్మేషన్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అంటారు.
సో బ్లూ ప్రింట్ అంటారు, ఇక్కడ డాక్యుమెంటేషన్ బ్లూ ప్రింట్ అంటారు. మనకి రిక్వైర్మెంట్ గ్యాదర్ చేసి ఆ తర్వాత ఫిట్ గ్యాప్ అనాలిసిస్ చేయాలి. అంటే ఏంటి, ఇవన్నీ కూడా స్టాండర్డ్ ఎస్ఏపీలో వర్కౌట్ అవుతాయా, లేకపోతే కస్టమైజేషన్ చేయాలా, డెవలపర్తో కూర్చొని కస్టమైజేషన్ చేయాలి, దాన్ని ఫిట్ గ్యాప్ అంటారు. ఓకేనా. సో కాబట్టి యాజ్ ఏ FICO కన్సల్టెంట్ you should know about the organizational data and what are the SAP FICO modules that we need to implement. Okay, and so ఇక్కడ CO modules అనేవి ఇవ్వలేదు ఇక్కడ. సో కాస్ట్, ఎలిమెంట్, అకౌంటింగ్ ఇవన్నీ కూడా సబ్ మాడ్యూల్స్ అన్నమాట. కాస్ట్ సెంటర్ అకౌంటింగ్, ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్, ఓకే. సో కాస్ట్ సెంటరు, ప్రాఫిట్ సెంటరు, ఇంటర్నల్ ఆర్డరు, ఓకే, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో ఇవన్నీ మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. రైట్. ప్రాఫిట్ సెంటరు, ఇంటర్నల్ ఆర్డర్స్ ఇవన్నీ కూడా మనకి సబ్ మాడ్యూల్స్ అన్నమాట. అంటే SAP COలో FIలో ఉన్న సబ్ మాడ్యూల్స్. కోపా. సో దీస్ ఆర్ ఆల్ సబ్ మాడ్యూల్స్ అనమాట. అర్థమైందా అందరికీ? ఓకే. సో టుడే we discussed about the implementation project. So many methodologies are there. Okay, some of the methodologies just I am going to tell you in the future. Okay, so but here today I'm just giving overall idea what is meant by this implementation. So implementation is nothing but when business want to start their business into SAP system. Business means company. So this is in non-SAP system. Now this company wants to start their business into SAP system. Okay, first time, then it is called as implementation project. There are so many methodologies are there. Okay, some of the methodologies I just given over here. So you just understand these methodologies. So first, we have given some phases. What are the phases are there? So these are the phases: strategic planning, understand the business requirement. ఇవన్నీ phases. ఓకే, ఈ ఫేజెస్లో మనం ఏం చేస్తాము అనేది కాన్సెప్ట్. ఓకే, ఇంప్లిమెంటేషన్ అంటే మొత్తం ఆల్ ఫేజెస్ మీద కమాండ్ ఉండాలి, అప్పుడే మనం ఎండ్ టు ఎండ్ ఇంప్లిమెంటేషన్ అంటాం దాన్ని. ఓకే, సో అలాగే మనకి రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అంటే మనకి మాస్టర్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా, సో అలాగే ఆర్గనైజేషనల్ డేటా కూడా మనం గ్యాదర్ చేసుకోగలగాలి. ఓకే, ట్రాన్సాక్షన్ డేటా అంటే ఇది, మాస్టర్ డేటా అంటే ఇది. FICO మాడ్యూల్స్ మొత్తానికి ఇంప్లిమెంటేషన్ చేయాలి, రిక్వైర్మెంట్ గ్యాదర్ చేయాలి. ఆర్గనైజేషనల్ డేటా అంటే ఇది. సో ఈ డేటా మొత్తాన్ని మనం గ్యాదర్ చేస్తే సరిపోతుంది స్టార్టింగ్ టైంలో. ఆ తర్వాత వీటికి కాన్ఫిగరేషన్ చేస్తాం, ఆ తర్వాత వీటికి టెస్టింగ్ చేస్తాం అన్నమాట. అర్థమైందా? వీటికి టెస్టింగ్ చేస్తాం. సో ఇది మనకి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ సంబంధించిన గైడెన్స్ అన్నమాట. ఓకే, సో దీన్ని నేను మీకు ఎలా చూపిస్తానో చూడండి. సో దీన్ని నేను చాట్ జీపీటీలోకి వెళ్తాను. ఓకే, చాట్ జీపీటీలోకి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేస్తాను. పేస్ట్ అయిపోయింది. ఓకే, సో give me correct way and proper sequence. Just write it out and add additional points. Spelling is తప్పు రాసి ఇంకా. ఓకే, సో ఇప్పుడు చూడండి మజా. చాట్ జీపీటీని అడగడం కాదు, చాట్ జీపీటీకి మనం ఇన్పుట్ ఇచ్చి రెడీ చేపిస్తాం. ఓకే, చూడండి ఇక్కడ మీకు ఒక్కొక్క ప్రాజెక్ట్ గురించి ఒక ఐడియా కూడా ఇచ్చాను. నేను ఇవ్వలేదు ఇందాక, నేను ఇవన్నీ చెప్పలేదు. ఓకే, దీని గురించే మాట్లాడాను. బట్ సపోర్ట్ ప్రాజెక్ట్ గురించి కూడా ఒక లైన్ ఇచ్చాడు అడిషనల్. ఇక మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుంటాం. ఈ లోపల మీకు ఒక ఐడియా ఇస్తున్నాం, ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. ఓకే, ఏమేమి మెథడాలజీ యూస్ చేస్తున్నాం అన్నీ కూడా నీట్గా వచ్చేసినాయి. ఓకే, వాటర్ ఫాల్ మెథడాలజీ గురించి కూడా ఇచ్చాడు. ఓకే, ఇవన్నీ అప్కమింగ్ క్లాసెస్లో చెప్పుకుంటాం మనం. సో ఇంప్లిమెంటేషన్ లైఫ్ సైకిల్ ప్లానింగ్ కూడా ఇచ్చేసాడు. ఓకే, సో ఇది ప్లానింగ్ కూడా ఇచ్చేసాడు. తర్వాత సో బిజినెస్ ఇన్ఫర్మేషన్ ఎవరెవరు ఇస్తారు. ఓకే, ఇది కూడా ఇచ్చేస్తారు. ఓకే, ట్రాన్సాక్షనల్ డేటా అంటే ఏంటి, మాస్టర్ డేటా అంటే ఏంటి, ఆర్గనైజేషన్ డేటా అంటే, SAP FICOలో సబ్ మాడ్యూల్స్ ఏంటి, అడిషనల్ టిప్స్, రైసిఫ్ ఆబ్జెక్ట్స్. రైసిఫ్ అంటే W అంటే వర్క్ ఫ్లో, R అంటే రిపోర్ట్స్, I అంటే ఇంటర్వ్యూ, C అంటే కన్వర్షన్స్, E అంటే ఎన్హాన్స్, F అంటే ఫార్మ్స్,
ఓకే, డేటా మైగ్రేషన్ చేయాలంటే ఏమేమి టూల్స్ కావాలి, ఎల్టీఎంసీ, ఎల్టీఎంఓఎం టూల్, వ్యాపీ, ఎల్ఎస్ఎండబ్ల్యూ. ఓకే, సో ఇవన్నీ కూడా మనం అప్కమింగ్ క్లాసెస్లో చెప్పుకుంటాం. సో టెస్టింగ్ టైప్స్, సో అలాగే ట్రైనింగ్ ఫేజెస్. సో ఈ పాయింట్ తీసుకెళ్ళి మీకు చార్ట్లో పెడుతున్నాం. ఇదే మీకు ఈరోజు నోట్స్. దీన్ని తీసుకెళ్ళి ఏం చేయాలి, రైట్ క్లిక్ ఇచ్చి కాపీ చేసుకొని వర్డ్లో పేస్ట్ చేసుకోవాలి. అదేనా, దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి కాపీ చేసుకొని వర్డ్లో పేస్ట్ చేసుకోవాలి. దట్స్ ఇట్. ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని రైట్ క్లిక్ ఇచ్చి సో కాపీ లింక్ కాకుండా కాపీ లింక్ అన్న పర్లేదు, ఎడిట్ అని చెప్పి తీసుకొని లేదా కంట్రోల్ ఏ అని చెప్పి సెలెక్ట్ చేసుకొని మొత్తం దీన్ని డాక్యుమెంట్లో పేస్ట్ చేయండి. మనం డాక్యుమెంట్ ఇస్తాను, ఇవి కూడా మీకు ఉపయోగపడుతుంది. ఓకే, సో ఇదంతా కాపీ చేసుకోండి. ఇట్లా కాపీ చేసుకొని వర్డ్లో పేస్ట్ చేసుకోండి డైరెక్ట్గా. సో వర్డ్లో పేస్ట్ చేసుకొని సో మీరు ఇక్కడ మీరు డాక్యుమెంట్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. ఓకే, లేదా నోట్స్లో రాసుకోండి. రైట్. సో ఇంప్లిమెంటేషన్ గైడెన్స్. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం సపోర్ట్కి వెళ్ళిపోతాం. ఇది బేసిక్ ఓవరాల్ అయితే. ఓకే, తర్వాత అప్కమింగ్ క్లాసెస్ ఇంకొంచెం డీటెయిల్గా చెప్తాం. ఓకే, సో ఇది ఒక ఐడియా అనమాట. ఓకే, ఇంప్లిమెంటేషన్ ఎలా చేస్తారు ఏంటి అనేది ఒక ఐడియా మాత్రం. ఓకే, థ్యాంక్ యూ ఆల్, గుడ్ నైట్. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మళ్ళీ సో అడ్మిన్స్ వాళ్ళు అలర్ట్ చేస్తున్నారు. ఓకే, రేపటికల్లా అందరూ కూడా సో రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. ఓన్లీ రిజిస్టర్ క్యాండిడేట్సే మనం అలౌ చేస్తాము ఈరోజు ఫైనల్ క్లాసు ఫర్ పీపుల్ హూ ఆర్ నాట్ రిజిస్టర్డ్. సో కాబట్టి ఈరోజు రిజిస్ట్రేషన్ చేసుకొని సో వెంటనే చూడండి, ఎందుకంటే రేపటి నుంచి మళ్ళీ మీకు గ్రూప్లో నుంచి రిమూవ్ చేస్తే మళ్ళీ యాడ్ అవటం కుదరదు. ఓకే, కాబట్టి రిజిస్ట్రేషన్ అనేది ఇమీడియట్గా చేసుకోవాలి. ఓకే, సో కాబట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఈ నెంబర్ కాల్ చేసి ఇమీడియట్గా సో మీరు పేమెంట్ చేసేయండి. ఓకే, సో పేమెంట్ చేస్తే రిజిస్ట్రేషన్ అవుతుంది. ఆ స్క్రీన్ షాట్ తీసుకెళ్ళి చాను ఎస్కే అలాగే షేక్ బాబ్జీ అని ఉంటుంది ఇక్కడ, షేక్ బాబ్జీ అని ఉంటుంది. ఈ రెండు ఐడీస్కి మీరు పంపించినట్లయితే సో స్క్రీన్ షాట్ పెట్టాలి రెండు ఐడీస్కి కూడా. ఓకే, సో షేక్ బాబ్జీ ఐడీస్కి, చాను ఎస్కే రెండు ఐడీస్కి కూడా మీరు స్క్రీన్ షాట్ పెడితే సరిపోతుంది అన్నమాట. రైట్. సో ఇది మనకి కాన్సెప్ట్. థ్యాంక్ యూ.